భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గుట్ట మల్లారం గ్రామంలోని రైతు వేదిక యందు రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రామశివరావు మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు 3 దఫాలుగా రైతుల రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుపుడి కోటేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతు రుణమాఫీ కార్యక్రమంతో పెట్టుబడి సాయం అందుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఏవో రామశివ, టెక్నికల్ ఏవో అనిల్ కుమార్, ఏఈఓ హారిక, మనుగూరు పిఎస్సిఎస్ చైర్మన్ కురి నాగేశ్వరరావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుపుడి కోటేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఏఈ వేణుగోపాల్, విద్యుత్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యూనివర్సిటీ గారికి సిద్ధమా నాగేశ్వర గారికి సిద్ధమా ప్రభాకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్స్ శ్రీ కేశవరావు గారికి మంత్రులకి గౌరవ శాసనసభ్యులకి ఎమ్మెల్యేకి గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను మండల రుణమాఫీ పథకం కింద ఈరోజు గుట్టమల్లారం రైతు వేదిక నందు మన మనుగూరు మండలం రైతులందరి చేత ఫస్ట్ దఫాలో ₹1,00,000 రుణమాఫీ, అదేవిధంగా రెండో దఫాలో 1,00,000 నుంచి 1,50,000 దాకా, మూడో దఫాలలో 2,00,000 రుణమాఫీ అయ్యే విధంగా ఇది ఆగస్టు 15 లోపల మొత్తం రుణమాఫీ అందరికీ వచ్చే విధంగా కార్యాచరణ అనేది ఈ రైతు వేదిక ద్వారా ఈరోజు సీఎం గారు తీసుకున్నారు. అందుకు మనుగూరు మండలం నుంచి అందరూ రైతులు ఈ రైతు వేదికకి హాజరయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ప్రకటించడం పట్ల రైతులు, ముఖ్యంగా మా మనుగూరు మండలంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు వరంగల్లో రాహుల్ గాంధీ గారి మీటింగ్లో మాట ఇచ్చారో, మరి ఆ మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి మరి ఈరోజు రైతుకి ₹2,00,000 రైతు రుణమాఫీ చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు ఎప్పటికప్పుడు కప్పదాటుడు వ్యవహారం చేసి రోజు స్టేట్మెంట్లు మాత్రం కేసీఆర్ గారు బాగా గుప్పించాడు. మరి రేపని మాపని చెప్తా వచ్చాడు, కాలం గడిపాడు తప్ప మరి రైతు రుణమాఫీ అయితే చేయలేదు. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఈరోజు మరి రైతులకి ఇంత పెట్టుబడి సాయం అంటే ఈరోజు రుణమాఫీ చేయటం, మరి ఆ అమౌంట్, ఆ నగదుని ఈరోజు మరి వర్షాకాలం ప్రారంభంలో మరి రైతు రుణమాఫీ చేయటం చాలా హర్షించదగ్గ విషయం. ఈ డబ్బుల్ని మరి ప్రతి వ్యవసాయానికి కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మరి పండగ వాతావరణంలో ఈ రైతు వేదికల దగ్గరికి వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. దానికి మరి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారులకు అందరూ కూడా మేము మరి మనుగూరు రైతాంగం అంతా రుణపడి ఉంటాము. మరి భవిష్యత్తులో ఏ నాటికైనా మరి రైతులకు మేలు చేసేటటువంటి రాహుల్ గాంధీ నిర్ణయాలు, మరి ఈరోజు ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చేయని పని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలో ఈ విధంగా చేసినందుకు మరి మనుగూరు పినపాక నియోజకవర్గం తరఫున మేమందరం రైతులం మరొకసారి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం.